ఈరోజు మనం ఈ వీడియోలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. చాలామంది పేషెంట్స్ యాక్చువల్లీ ఇప్పుడే నేను ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి వచ్చాను. ఒకటి కాదు 4 చేశాము ఈరోజు. సో ప్రతి పేషెంట్ నలుగురు పేషెంట్స్ అడిగిన క్వశ్చన్, పేషెంట్ బెడ్ మీద అడిగారు, దాని తర్వాత బయటకు వస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్లాస్ కూడా లైక్ అడుగుతున్నారు, బయటకు వస్తుంటే థియేటర్ నుంచి బయటకు వస్తుంటే అడుగుతున్నారు జాగ్రత్తలు ఏంటి మేడం. ఆ పేషెంట్ అడుగుతున్నారు, మేడం నేను ఇక్కడ ఇదే బెడ్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవాలా, లేసి యూరిన్కి వెళ్ళొచ్చా, ఇంటికి ఎలా వెళ్ళాలి, బస్లో వెళ్ళొచ్చా, ఆటోలో వెళ్ళొచ్చా, బైక్లో వెళ్ళొచ్చా, ఇంటికి వెళ్ళాక వాష్రూమ్ అది ఇండియన్ మేడం వెస్టర్న్ కాదు, సో కింద కూర్చొని స్క్వాటింగ్ పొజిషన్లో వెళ్ళొచ్చా, బేబీ ఏమైనా జారిపోతుందా, లేదు కంప్లీట్గా బెడ్ రెస్టే తీసుకోవాలా, ఏమి తినాలి, ఏం తినకూడదు, మెడిసిన్ ఎలా వేసుకోవాలి, హస్బెండ్ వైఫ్ కలిసి ఉండొచ్చా, ఇలాంటి బోల్డ్ అన్ని డౌట్స్ అడుగుతున్నారు. సో ఐ థాట్ టుడే ఈ టాపిక్ గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సో దట్ ఇలాంటి మా పేషెంట్స్కే కాకుండా ఈ వీడియో చూసే చాలా మంది పేషెంట్స్కి దిస్ విల్ బీ వెరీ ఇన్ఫర్మేటివ్. సో ఫస్ట్ పేషెంట్ ఎంతసేపు బెడ్ మీద పడుకోవాలి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఎంతసేపు బెడ్ మీద పడుకోవాలి అంటే యూజువల్గా వీ డోంట్ సజెస్ట్. గర్భసంచి అనేది క్లోజ్డ్ క్యావిటీ అండి. సో దీని లోపల మనం ఒక క్యాథెటర్ ద్వారా బేబీని పంపించినప్పుడు, క్యాథెటర్ తీసినప్పుడు ఈ గర్భసంచి ముఖద్వారం అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు బెడ్ మీ నుంచి ఇమీడియట్గా లేసినా, వాష్రూమ్ వెళ్ళినా, నడిచినా ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ క్లోజ్డ్ క్యావిటీ. సో కంగారు అస్సలు పడద్దండి. చాలామంది పేషెంట్స్ యూజువల్గా ఫుల్ బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అదంతా టాలరేట్ చేసి అమ్మో యూరిన్కి వెళ్తే గబుకున్న బేబీ ఏమైనా జారిపోతుందేమో, వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, కొంతమంది అడగరు. గబుకున్న యూరిన్ పోతే అమ్మో బేబీ అతకదేమో, అబార్షన్ అయిపోతుందేమో అని చాలా టెన్షన్ పడుతుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే గర్భసంచి అనేది క్లోజ్ క్యావిటీ అండి. ఎంబ్రియో పెట్టేశాక అది క్లోజ్ అయిపోతుంది. సో డోంట్ వరీ, మీరు అక్కడ బెడ్ మీద ఎక్కువసేపు పడుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని లేచి యూరిన్కి వెళ్ళండి అని చెప్తాము. సో డోంట్ ట్రై టు హోల్డ్ యువర్ యూరిన్ ఆల్సో ఫర్ లాంగర్ టైమ్స్. యూరిన్ ఎక్కువ హోల్డ్ చేసినా కూడా మీకు పెయిన్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఈ పెయిన్ వల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఎక్కువై ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది తప్ప మీకు వచ్చేది ఏమీ ఉండదు. సో ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని లేసి యూరిన్కి వెళ్ళి కాసేపు పడుకొని ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని మీ ఇంటికి వెళ్ళమని చెప్తాము. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది పేషెంట్స్ బైక్ మీద వెళ్ళొచ్చా, కార్లోనే వెళ్ళాలా, బస్లో వెళ్ళొచ్చా, లాంగ్ జర్నీస్ చేయొచ్చా, ఇక్కడే మీ హాస్పిటల్లో ఒక రూమ్ ఉంటే ఇవ్వండి, ఇక్కడే నైట్ అంతా ఉండేసి నెక్స్ట్ డే వెళ్తాము, ఇలాంటివన్నీ అడుగుతుంటారమ్మా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్ అండి. యూజువల్గా గతుకుల రోడ్లో ఇంపాక్ట్ ఎక్కువ పడకుండా స్మూత్ రోడ్లో వెళ్ళమని చెప్తాము. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ అండి. సో మీరు ఒకవేళ ఒక 2 hours జర్నీ చెయ్యాలి అని అన్నా కూడా భయపడకండి. చాలా లైక్ యూ క్యాన్ డూ జర్నీస్. యూజువల్గా గతుకుల రోడ్లో వెళ్ళొద్దని చెప్తామంతే. బస్లో వెళ్ళొచ్చా, ట్రైన్లో వెళ్ళొచ్చా అని అడుగుతారు. బస్, ట్రైన్ డజంట్ మ్యాటర్ మచ్ అండి. ఊరికే గతుకుల రోడ్లో వెళ్ళకుండా నిదానంగా వెళ్ళేలాగా చూసుకోండి అంతే. సో దాని తర్వాత చాలామంది కంప్లీట్గా బెడ్ రెస్టే తీసుకోవాలా అని అడుగుతుంటారు. కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. లేసి మీ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. బరువు పనులు ఒకటి చేయకూడదు అని చెప్తాం. అంటే బట్టలు జాడించడము, మెట్లు ఫ్రీక్వెంట్గా ఎక్కి తిరగడము, యూజువల్గా ఇలాంటి పనులు అవాయిడ్ చేయమని చెప్తామే కానీ హెవీ ఎక్సర్సైజెస్ చేయడము ఇలాంటివి అవాయిడ్ చేయండి. అంతేగాని ఒకవేళ వర్కింగ్ ఫీమేల్స్ అయితే ఎస్, ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ ఆల్సో గో టు యువర్ వర్క్. వర్కింగ్ ఫీమేల్స్ వర్క్కి వెళ్ళచ్చు. ఇంట్లో ఉండే ఫీమేల్స్ అన్నీ లేచి వంట చేసుకోవడము, అన్నీ నిల్చొని చేసుకునే పనులన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత మోస్ట్ కామన్ డౌట్ అడిగేది, మా ఇంట్లో వెస్టర్న్ లేదండి, ఇండియనే ఉంది, స్క్వాటింగ్ పొజిషన్లో యూరిన్కి వెళ్ళొచ్చా, వాష్రూమ్కి వెళ్ళొచ్చా అనేసి అడుగుతుంటారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్ అండి. యూ కెన్ కంఫర్టబుల్లీ గో. ఇండియన్ టాయిలెట్స్ కూడా కంఫర్టబుల్గా వాడుకోవచ్చు. ఇది వాడుకోవడం వల్ల సక్సెస్ రేట్స్లో డిఫరెన్స్ ఏమీ తక్కువైపోవడము ఇలాంటిది ఏమీ లేదు. చాలా స్టడీస్లో గమనించింది ఏంటి అని అంటే ఫీమేల్స్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకునే దానికన్నా రోజువారీ యాక్టివిటీస్ చేసుకున్న వాళ్ళల్లో సక్సెస్ రేట్స్ ఎక్కువగా గమనించారు.
గమనించారు. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు యాక్టివిటీ. చాలామంది ఏంటంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చేసుకున్నప్పుడు మన ఆలోచన అంతా దాని మీదే ఉంటుంది. నేను బేబీ అతుకుతుందా, బేబీ అతకట్లేదా, ఇదా కంప్లీట్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో ఇలాంటి స్ట్రెస్లు ఉన్నప్పుడు బేబీ అతికేదికి మాత్రం ఇబ్బంది అవుతుందండి. సో స్ట్రెస్ ఉన్నప్పుడు కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన యుట్రైన్ ఎన్విరాన్మెంట్లో కూడా చేంజెస్ రావడము, ఎంబ్రియో అతకడానికి ఇబ్బందులు అవ్వడము చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తుంటాం. సో వర్కింగ్ ఫీమేల్స్ కానీ, ఇంట్లో ఉండే ఫీమేల్స్ కానీ రోజువారీ యాక్టివిటీస్ కంప్లీట్గా మీరు చేసుకోవచ్చండి. స్ట్రెస్కి యూజువల్గా అదే ఆలోచన పెట్టుకోవద్దు. డీవియేట్ యువర్ మైండ్. ఐ నో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు టెల్ స్ట్రెస్ పెట్టుకోవద్దు అని, కానీ మీకున్న యాంగ్జైటీస్ మీకుంటాయి. కానీ వాట్ ఈస్ టు బీ నోటీస్డ్ ఇస్ మనము ఊరికే దాని గురించి ఆలోచించేది కన్నా ఆలోచించకుండా ఫ్రీగా హ్యాపీగా ఉన్నప్పుడు మన రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. సో ట్రై టు బీ అవే ఫ్రమ్ ద స్ట్రెస్. ఏం తినాలి, ఏం తినకూడదు అని అడుగుతుంటారు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇది మనం బయట నుంచి సపోర్ట్ చేసే ఇది ఏంటి, హార్మోనల్ సపోర్ట్ అంతా బయట నుంచి వస్తుంది. యూజువల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఎగ్ అనేది టేక్ కేర్ చేస్తుంది హార్మోన్స్ అంతా. ఇది మనం బయట నుంచి బేబీని పెడుతున్నాం కాబట్టి హార్మోన్ సపోర్ట్ ఎక్కువ మటుకి బయట నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ మటుకి మీకు మెడిసిన్స్ ఇవ్వడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, మెడికేషన్స్ ఎక్కువగా ఉండడము గమనిస్తుంటాం. సో ఇన్ని మెడిసిన్స్ వల్ల ఆల్రెడీ వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా, కడుపులో మంట ఉండడము, అన్నం సరిగ్గా అరగకపోవడము, ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. సో దీని మీద మీరు స్పైసీ ఫుడ్స్ తిన్నారనుకోండి ఇంకా ఇబ్బంది అంతా ఎక్కువ అవుతుంది. సో యూజువల్గా ఉప్పు, కారం, పులుపు, నూనె ఇలా స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంతేగాని ఇవి తింటే ఎంబ్రియో అతుకుతుంది, ఇవి తింటే ఎంబ్రియో అతకదు, ఇలాంటివన్నీ ఏమీ ఉండవమ్మా. సో ఎక్కువ మటుకి పైనాపిల్, పపాయ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు ఇవి అవాయిడ్ చేయమంటాము అంటే వీటిలలో ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ వల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్గా ఇవి రెండు అవాయిడ్ చేయమంటాం. అంతేగాని ఇవి వేడి వస్తువులు, ఇవి చలువ వస్తువులు, ఇవి అవాయిడ్ చేయాలి, ఇవి అవాయిడ్ చేయకూడదు అంటూ ఏమీ ఉండదు. యూజువల్గా స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, పైనాపిల్, పపాయ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ కామన్ డౌట్స్ ఏం అడుగుతుంటారు పేషెంట్స్, నేను తలస్నానం చేయొచ్చా, నేను ఇది చేయొచ్చా? ఎస్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మీరు తీసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే టాబ్లెట్స్ టైంకి తీసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాబ్లెట్స్ మిస్ చేసినప్పుడు హార్మోనల్ సపోర్ట్ ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు అతికేదానికి కానీ బ్లీడింగ్ అయ్యేదానికి కానీ స్కోప్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో టాబ్లెట్స్ టైంకి తీసుకోవాల్సింది ఉంటుంది. సెకండ్ థింగ్, ఊరికే అదే ఆలోచన పెట్టుకోకుండా స్ట్రెస్కి దూరంగా ఉండండి.